హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము మన ఇంట్లో ఉండే వస్తువులతో కోల్డ్ క్రీమ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కోల్డ్ క్రీమ్ను చలికాలంలో మన స్కిన్కి అప్లై చేయడం వలన మన స్కిన్ డ్యామేజ్ని చాలా వరకు అరికట్టవచ్చు. ముఖ్యంగా మనము ఈ చలికాలంలో వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంటాం, అందువల్ల స్కిన్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఈ కోల్డ్ క్రీమ్ మనం ఇంట్లో ఉండే వస్తువులతో ప్రిపేర్ చేసుకొని నైట్ టైం రాసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇలా అలోవెరా లీఫ్ని మనము తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ అలోవెరా అనేది పెంచుతున్నారు. అలాంటి వాళ్ళంతా అలోవెరాని ఇలా మనము ఫ్రెష్గా తీసుకోవచ్చు, లేదంటే మన దగ్గర అలోవెరా జెల్ ఉన్న యూజ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత 1 అవర్ అంటే కట్ చేసిన తర్వాత 1 అవర్ అలా నిలబెట్టేసామంటే దానిలోంచి ఒక లిక్విడ్ అనేది వచ్చేస్తుంది డార్క్ గ్రీన్ కలర్లో. అదంతా వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా కడుక్కొని మనము దీన్ని తీసుకోవాలి. అలా చేయకుండా డైరెక్ట్గా మనము తీసుకున్నామంటే కొద్దిగా ఇరిటేషన్ అనేది వస్తుంది ఆ లిక్విడ్ వల్ల. అదంతా కారిపోయిన తర్వాత ఇలా మనము సైడ్స్ ఉండే పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. ముళ్ళులాగా ఉంటాయి కదా, అది కట్ చేసి ఆ తర్వాత పైన ఉండే స్కిన్ కూడా కట్ చేసి మనకు లోపల ఉండే గుజ్జు మాత్రమే తీసుకోవాలి. ఎంతో ఈజీగా మనము లోపల పార్ట్ని సపరేట్ చేసుకోవచ్చు. అలోవెరా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. స్కిన్కే కాదు, మన హెల్త్కి అంటే ఇన్నర్గా తీసుకున్నా కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఇంకొక వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడైతే మనము కోల్డ్ క్రీమ్ ఎలా చేయాలో అలోవెరా నుంచి తెలుసుకుందాము. ఇలా మనము గ్రీన్ పార్ట్ అంతా సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము లోపల వైట్గా ట్రాన్స్పరెంట్గా ఉండే ఆ పార్ట్ని సపరేట్గా చేసుకోవాలి. మనము ఒక స్పూన్ తీసుకొని నీట్గా తీసుకోవచ్చు. షార్ప్ ఎడ్జెస్ ఉండే స్పూన్ అయితే చక్కగా వచ్చేస్తుంది. ఈ అలోవెరాని నేను ఇంట్లోనే పెంచుతున్నానండి. మీరు గమనించారంటే చాలా హెల్తీగా ఉంది. అలాగే ఆకు కూడా గమనించారంటే చాలా లావుగా వచ్చింది. కిచెన్ కంపోస్ట్తోనే నేను ఇవన్నీ కూడా మా ఇంట్లో మొక్కలు పెంచుతాను న్యాచురల్గా. మన ఇంట్లో ఉండే వస్తువులతో మనము మన చేతులతో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే కదా. అలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అంతా మనము తీసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలోవెరా జెల్ని డైరెక్ట్గా కూడా మనము స్కిన్కి అప్లై చేయొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రోజు కూడా మనము అలోవెరా జెల్ని అప్లై చేసుకోవచ్చు. అలోవెరా జెల్ను డైరెక్ట్గా కూడా మనము లోపలికి తీసుకోవచ్చండి. దానివల్ల గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది. అలాగే కిచెన్లో వంట చేసేటప్పుడు ఏదైనా నూనె చింది అలా చిన్న చిన్న గాయాలు అవుతుంటాయి కదా, అప్పుడు కూడా మనము ఈ జెల్తో రబ్ చేసామంటే మంట తగ్గుతుంది. అలాగే కాలిన దగ్గర మచ్చ లేకుండా పోతుంది. ఈ జెల్ను మిక్సీలో వేసి మెత్తగా చేసి మనము జుట్టుకు పట్టించి 1 అవర్ తర్వాత స్నానం చేసామంటే మంచి కండిషనర్గా కూడా యూజ్ అవుతుంది. ఇలా అంతా సపరేట్ చేసుకున్న తర్వాత మనము ఎంత క్వాంటిటీలో అయితే అలోవెరా జెల్ తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో కొబ్బరి నూనె కూడా తీసుకోవాలి. మనము న్యాచురల్ ప్రొడక్ట్సే వాడుతున్నాం కదా, మన స్కిన్ కూడా ఎలాంటి అపాయం అనేది ఉండదు, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సేమ్ క్వాంటిటీలో తీసుకున్న కొబ్బరి నూనెని అలాగే అలోవెరా జెల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని 2-3 మినిట్స్ మిక్సీ పెట్టామంటే రెండు చక్కగా కలిసిపోతాయి. ఈ జెల్ కూడా మెత్తగా మనకు లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఎంతో ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన దగ్గర అలోవెరా మొక్కలు లేకపోతే రెడీమేడ్గా దొరికే అలోవెరా జెల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని కలిపి మిక్సీలో వేసుకొని ఒక 2-3 మినిట్స్
అలా మనము గ్రైండ్ చేసామంటే ఇలా లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. ఇక్కడ గమనించారంటే ఈ మిశ్రమం అంతా తెల్లగా క్రీమీగా వచ్చేసింది. ఇలా ప్రిపేర్ అయిన మిశ్రమాన్ని మనము మన స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. మనము నైట్ టైము పడుకునే ముందు మన స్కిన్కి అప్లై చేసుకొని పడుకోవచ్చు. మనకు మంచి సువాసన కోసం మన ఇంట్లో ఉండే కర్పూర తైలం కానీ లేదా జాస్మిన్ ఆయిల్ కానీ 3-4 డ్రాప్స్ వేసి అంతా ఒకసారి కలుపుకొని పెట్టుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. కొబ్బరి నూనె అలోవెరా జెల్తో రెడీ అయిన మిశ్రమాన్ని యూజ్ చేయండి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని మన స్కిన్కి మనము అప్లై చేసుకోవచ్చు. కొబ్బరి నూనె కూడా మన స్కిన్కి చాలా మంచిదండి. అలాగే స్కిన్ కూడా కొబ్బరి నూనెని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ కొబ్బరి నూనెలో కూడా. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము 1 మంత్ వరకు కూడా వాడుకోవచ్చు. ఎంతో ఈజీగా మనము ఇంట్లో ఉండే వస్తువులతో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చలికాలం కానీ వర్షాకాలంలో కానీ ఇలా కోల్డ్ క్రీమ్ అప్లై చేయడమే కాదండి, ముఖ్యంగా మనము వాటర్ అనేది సఫిషియెంట్గా తీసుకోవాలి. అలాగే వెజిటబుల్ జ్యూసెస్ కానీ లేదా ఫ్రూట్ జ్యూసెస్ కానీ తీసుకోవడం వల్ల మన స్కిన్కి ఎంతో మేలు జరుగుతుంది. సొరకాయ, బీరకాయ లాంటి కూరగాయలు ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం వల్ల మన స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా మూత పెట్టిన తర్వాత 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఎలా ఉందో చూద్దాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న కోల్డ్ క్రీమ్ని మనము రూమ్ టెంపరేచర్లో ఉంచి కూడా వాడుకోవచ్చు. లేదంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టి కూడా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ అలా పెట్టామంటే క్రీమ్ లాగా గట్టిపడుతుంది. 2 అవర్స్ తర్వాత చూసామంటే కొద్దిగా గట్టిగా అయింది. పై లేయర్ మాత్రం గట్టిగా అయిందండి. కొద్దిగా క్రీమ్ తీసుకొని చూస్తే అడుగున ఇంకా లిక్విడ్ ఫామ్లోనే ఉంది. ఇంకా కొద్దిసేపటి తర్వాత గట్టిపడుతుందేమో మరి చూడాలి. మనకు గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు, మీకు చూపించడానికి మాత్రమే ఇలా చేశాను. మనము లిక్విడ్ ఫామ్లోనే కూడా ఇలా క్రీమ్ను మనము స్కిన్కి అప్లై చేసామంటే కొద్దిసేపట్లోనే స్కిన్ అంతా క్రీమ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎంతో షైనింగ్గా మన స్కిన్ అనేది ఉంటుంది. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.